మార్చి 19 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. 84వ కీర్తన 11వ వచనం. ఇప్పుడు మనకు కృప చాలా అవసరం. అది మనకు ఉచితంగానే ఇవ్వబడింది. ఒక బహుమానం కంటే ఉచితం అయినది ఏముంది? ఈరోజు మనం నిలిచి ఉండే కృప, బలపరిచే కృప, పరిశుద్ధపరిచే కృప, సంతృప్తినిచ్చే కృప పొందుకున్నాం. ఆయన మనకు అనుదిన కృపలు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన భవిష్యత్తులో కూడా సరిపోయే కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు కొంచెం కృప మాత్రమే ఇవ్వబడింది అనుకుంటే ఆ తప్పు మనదే కాని దేవునిది కాదు. ప్రభువు తన కృపలనిచ్చే విషయంలో పరిమితి విధించలేదు. తన కృపా సమృద్ధిని మనపై కుమ్మరించటంలో ఆయన నిదానించటం లేదు. మనకు ఎంత కావాలంటే అంత కృపను దేవుని దగ్గర అడిగి పొందుకోవచ్చు. మనల్ని ఆయన త్రోసివేస్తాడేమోనని భయపడనక్కర్లేదు. ఆయన మనకు ధారాళంగా ఇస్తాడు, కాని చివాట్లు పెట్టి పంపేసేవాడు కాడు. ప్రభువు మనకు బంగారాన్ని ఇవ్వకపోవచ్చు కాని అంతకు మించిన కృపను అనుగ్రహించగలడు. ఆయన మనకు పెద్ద లాభప్రాప్తి కలుగజేయకపోవచ్చు గాని అంతకంటే శ్రేష్టమైన కృపను ఇస్తాడు. తప్పకుండా ఆయన మనపైకి శ్రమలు పంపిస్తాడు, కాని దానికి సరిపడా కృపను కూడా కుమ్మరిస్తాడు. నలిగిపోవడానికి, కష్టపడటానికి మనం పిలువబడ్డామనుకోండి, ఆ పిలుపుతో పాటు మనకు అవసరమైనంత కృప కూడా ఇవ్వబడుతుంది. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అన్న వాక్యం ఇంగ్లీషులో చదివినప్పుడు గ్రేస్ అండ్ గ్లోరీ అని చదువుతాం. అంటే కృప మరియు ఘనత. ఇప్పుడు మనకు ఘనత అక్కర్లేదు. నిజానికి ఘనత పొందుకోవటానికి మనకు యోగ్యత కూడా లేదు. అయితే తగిన సమయంలో మనం ఆ ఘనత అనే ద్రాక్షారసాన్ని త్రాగుతాం. పరిశుద్ధత అనే కృపలోంచి మనం అతి పరిశుద్ధత అనే ఘనతలోనికి వెళ్తాం. కృప మరియు ఘనత అనే మాటలు మన హృదయానికి ఆనందాన్నిచ్చి ఉల్లాసంతో గంతులు వేసేటట్లుగా చేస్తాయి. కొద్ది కాలం తర్వాత మనం నిరంతర మహిమలో ప్రవేశిస్తాం.